సిట్ విచారణ అనంతరం హరీష్ రావు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారా లేదా? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఏం ప్రశ్నలు అడిగారు? ఏం జరిగిందన్న? హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారా లేదా? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఏం ప్రశ్నలు అడిగారు? ఏం జరిగిందన్న? హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారా లేదా? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఏం ప్రశ్నలు అడిగారు? ఏం జరిగిందన్న? హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారా లేదా? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఏం ప్రశ్నలు అడిగారు? ఏం జరిగిందన్న? హరీష్ అని ఒక మాట చెప్తారా? ఏమైనా విచారణ ఏముంది అంత తూచి వస్తుంది. డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ అని అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారా లేదా? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఏం ప్రశ్నలు అడిగారు? రైట్, ఇక విచారణ ముగిసిన అనంతరం హరీష్ రావు బయటకి రావడము, సో రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కూడా మనం చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత అంతా ఉత్తదే, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ అని కూడా తను మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఎస్ సురేష్, అసలు ఈ హరీష్ రావు మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ముందు అంటే విచారణకు వెళ్లే ముందు కూడా అంతా ఉత్తదే అంటూ కూడా ఆయన ఏ విధంగా మాట్లాడారో, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని మళ్ళీ అదే మాట ఆయన రిపీట్ చేయడం జరుగుతోంది. ఏ విధంగా చూడొచ్చు హరీష్ రావు మాటల్ని? ఖచ్చితంగా పొద్దున ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు వెళ్లే ముందు కూడా అదే మాటలు మాట్లాడడం జరిగింది. ఈ కేసుతో నాకు సంబంధం లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే నాకు నోటీసులు ఇచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఏమి విచారించలేదు, అంత ఉత్తదే, ఇందులో ఏమి లేదు అన్నట్టుగానే ఆయన తీసి పడేశాడు. కాబట్టి కానీ ఉదయం నుంచి విచారించారు కాబట్టి చాలా కీలకమైనటువంటి సమాచారమే హరీష్ రావు నుంచి రాబట్టే ఎందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు పోలీసు అధికారులు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంటు, బాధితులది, సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ 2-3 రోజుల నుంచి కావచ్చు, ఈ 10 రోజులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసిన స్పెషల్ ఆపరేషన్ టీము ప్రణీత్ రావు, భుజంగరావు, ఏదైతే ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, వీళ్ళందరితో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, వారితో కాంటాక్ట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఏ పర్పస్లో ఉన్నారు, ఎందుకంటే ఎస్ఐబి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారికి మీరు నేరుగా ఎలా కాంటాక్ట్లో ఉన్నారు, ఏ పర్పస్లో కాంటాక్ట్లో ఉన్నారు, ఏ నెంబర్లు ఇచ్చారు, ఎవరెవరి ఫోన్లని ట్యాపింగ్ చేయించారనే దానికి సంబంధించే సమాచారం రాబట్టారు. కాబట్టి ఈరోజు హరీష్ రావును కూడా 160 సిఆర్పి కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు రావాలని చెప్పారు. కానీ విచారణ టైంకే హరీష్ రావు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు హరీష్ రావుని విచారించి ఆయనని పంపించడం జరిగింది. ఈ విచారణలో 8 గంటలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. ఉదయం నుంచి కూడా లంచ్కి ½ అన్ అవర్ విరామం ఇచ్చిన తర్వాత మిగతా సమయం అంతా కూడా ఆయనని విచారించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆయన చెప్పే ప్రతి మాటని కూడా నోట్ చేసుకొని ఆ వివరాలన్నీ కూడా సేకరించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితుల్లో శ్రవణ్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావు, అంటే వీరిద్దరే కీలకమైనటువంటి వ్యక్తులు. ప్రభాకర్ రావు ఈ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి
ప్రభాకర్ రావు కూడా హరీష్ రావుని తరచూ కలిసేవాడు కాబట్టి ఆ ప్రభాకర్ రావు స్టేట్మెంట్లో గతంలో ఆ హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ అలర్ట్ చేయడం కోసం ఆయనను కలిసి ఆయనకు విషయం చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్లో చెప్పాడు. కానీ ఇప్పుడు అది నిజమా లేదంటే ఇంకా వేరే పర్పస్లో ప్రభాకర్ రావు హరీష్ రావుని కలిశాడా, అసలు నిజంగానే థ్రెట్ ఉందా హరీష్ రావుకి ఆ సమయంలో అనే దానికి సంబంధించి కూడా ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశాడు. అయితే ఇప్పుడు హరీష్ రావు విచారణ ముగిసింది. మళ్ళీ రేపు ఎవరిని విచారణకు పిలిపోతున్నారు, సిట్టు దర్యాప్తు వేగం